బెస్ట్. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే. శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిర్యం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలः స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం మా కథమకృత పుణ్య ప్రభవతి. తనీయాం సంపాంసం తవ చరణ పంకేరుహభవం
शिखाः वसन्तः सामन्तो मलयमरुदायो धनरथः तथाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते क्वणत्काञ्चीदामा करिकलभकुम्भस्तननता परीक्षीणा मध्ये परिणतशरच्चन्द्रमदना धनुर्बाणान् पाशं शृणिमपि दधाना करतलैः पुरस्तादास्तां नः पुरमधिदुराहो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरविकपिवाटी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यन्तनिलया भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरीं महीं मूलाधारे कमपि मणिपुरे हुतमहं स्थितं स्वादिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पद्मे सह रहसि पत्या विहरसे सुधाधाराशारै चरणयुगलान्तर्गलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नायमहसः अवज्ञास्त्वां भूमिं भुजगनिभमज्जुष्टवलयं समात्मानं कृत्वा स्वपिषि कुलकुण्डे कुहरिणी चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिशम्भो नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंश वसुधरकणास्रत्रिवलय त्रिरेखाभिः सार्धम् तव शरणकोणाः परिणताः प्रदीपज्वालाभिः दिवसकरनीराजनविधिः सुधासूते चन्द्रोपनजननवैरभ्यरचना स्वकीयैरम्भोभिः सलिलविधिसौहित्यकरणं त्वदीयाभिर्वाक्भिः तव जननि वाचां स्तुतिरियं तव जननि वाचां स्तुतिरियं तव जननि वाचां स्तुतिरियं श्रीमात्रे नमः విచ్చేసిన అతిథులకు మా శుభాభివందనములు. అందరూ సాయంకాలం సరిగ్గా 4 గంటలకి మన నీలకంఠేశ్వర గ్రౌండ్స్కి వస్తే ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో వింతలు
విశేషాలతో కనువిందుగైన ప్రోగ్రాం కార్యక్రమాలు జరుగుతుంది. అందరూ దయచేసి రావాల్సిందిగా మనవి. అందరూ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు కూపన్స్ అడుగుతున్నారు. అక్కడ వారు సౌందర్యరావు రాశారు. ఈ సౌందర్యరావు ఎక్కడ పాడితే విన్న ఆ మౌనం పొరలోకి వెళ్తే అంటే అలాగే శంకరులు కాకుండా ఆ జ్ఞానం మనకి వస్తుంది. చాలా చక్కగా పాడారు. హై రేట్లో పడ్డారు. మంచి యాక్చువల్ అమ్మవారికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మాకు యాక్చువల్గా మా ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అవ్వలేదు. లాస్ట్ మూమెంట్లో మాది అవుతుందా లేదా అని అనుకున్నా. బట్ అమ్మవారి దయ ఉంది కాబట్టి అమ్మ మా చేత పాడించుకోవాలనుకున్నారు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ పాడగలిగాం. ముందు అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. తర్వాత కమిషన్ అంటే వాళ్ళకి ఇద్దరు పార్ట్నర్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ పల్లవి ఫర్ నైస్. అందరూ అంతే నేను అనుకున్నాను ఏంటంటే చాలా థ్యాంక్స్.
ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి ఇప్పుడు వచ్చేస్తున్నారు. ఆయన మొట్టమొదటిగా జ్యోతి ప్రజ్వలనతో మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బికాజ్ ఆయన వెంటనే భువనేశ్వరం వెళ్ళాలి కాబట్టి మన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం. హలో, ఇప్పుడు మన ప్రియతమ ఎంపీ గారిని మనం సత్కరించి మన ఎంటైర్ యావత్ తెలుగు సోదరి మన అందరి తరఫున ఆయనకి చిరు సన్మానం. అమ్మ రండి. చిత్రమంతవాసర్గా అవాతిరతి మనతేన మిత్రావరుణాసతే యో వైతాం బ్రహ్మణ వేద అమృతేనావతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుకీర్తిం ప్రజాంతదో భాగదేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీరంగేర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిచ్చే. హలో, ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు పూర్వపు విధానసభ డిప్యూటీ స్పీకరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్వపు చైర్మన్ శ్రీ రామచంద్ర పండా గారిని సత్కరిస్తున్నాం.
ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు డాక్టర్ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి గారు మన అందరికీ 2 నిమిషాలు మాట్లాడతారు. আজি তেলুগু সমাজ তরফରୁ সকালে ভোগী পর্ব আরম্ভ হয়ে যাইছি। ইভিনিং রে কালচারাল प्रोग्राम रे स्टार अट्रैक्शन रे बहुत टीम आछंती, समस्त को वेलकम। आज इविनिंग रे जो गेस्ट आछंती मैक्सिमम हमर नारायण बाबू, पंडा बाबू, गोपी बाबू एंड कम्युनिटी ऑल लीडर्स विथ लेडीज एंड जेंटलमैन फ्रेंड्स एंड फ्रॉम मीडिया, हैप्पी पोंगल, हैप्पी मकर संक्रांति एंड बागनार अंदर को बागनार। ओम इवं वस्त्राणि पिबसा वसाथे इवो रक्षिद्रामन्तवो सर्गाः अवातिरतमरतानि विस्फार्तेन मित्रावरुणासचे। ఇప్పుడు go ahead photograph please. शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। समस्त को जुहार। भगवान जगन्नाथ आपन मंगल करंतु। आपण मानकर ब्रह्मपुर शहर विकास रे आपण मानकर अवदान ऐतिहासिक रही। आहरी आपण अवदान बढ़ू। आपण मानकर परिवार सहित भल रहतु। सारा पृथ्वी मंगल ये कामना करी जगन्नाथ भक्त शेष करुच्ची। नमस्कार। ధన్యవాద్ వైనా ధన్యవాద్। నారాయణరావు గారు సోదరుడు, పూర్వపు మన పర్లా కమిటీ ఎమ్మెల్యే మన సోదరుడు నారాయణరావు బీజేపీ, ఇప్పుడు బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ గా గజపతి జిల్లాలో ఉన్నారు. ఆ బ్రదర్ 2 పదాలు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నా. ఈరోజు ముఖ్యంగా మన తెలుగు వారందరికీ చాలా ఆనందదాయకమైనటువంటి రోజు. భోగి, మకర సంక్రాంతి, కనుము, అలాగే ముక్కనుము 4 రోజులు మనం ఈ పండుగలను జరుపుకుంటున్నాం. తెలుగు వారందరూ ఈ పండుగకి ఎక్కువగా ఖర్చులు పెట్టి కొత్త బట్టలతో ఈ పండుగను జరుపుకుంటుంటారు. బరంపూర్లో ఇంత పెద్ద బరంపూర్లో ఇలాంటి సభ జరగడం చాలా ఆనందదాయకం. పల్లాకిల్లో కూడా మేము చేస్తుంటాం, కానీ ఇంత పెద్ద ఎత్తులో చేయడం జరగడం లేదు. చిన్న తరహాలో చేస్తుంటాం. చాలా ఆనందంగా ఉంది మీ అందరూ నేను కలిసినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ గారు, మీరు వచ్చారు, మాకు చాలా ఆనందం. పర్లా కమిటీ నుంచి ప్లీజ్. ఇప్పుడు మరి కాస్త విరామం. మనం మన కార్యక్రమాన్ని మన ప్రియతమ పార్లమెంట్ అభ్యర్థి, ఆ పార్లమెంట్ ఎంపీ గారు ప్రారంభించేశారు. మరి కొద్ది సమయంలో సాయి కుమార్ గారికి 50 ఏళ్ల సినీ ప్రస్థానం ముగించుకున్న సందర్భంగా మొన్న 9వ తారీఖున తన 50 ఏళ్ల నా జీవిత ప్రస్థానాన్ని ముగించుకొని మొట్టమొదటి సన్మానం చేసే అవకాశం మనకి, అతని కర్మభూమి అయిన బరంపురానికి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందామని మీకు సభాముఖంగా మనం చేసుకుంటున్నాను. సోదర సోదరిమణులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, సాయి కుమార్ మనలో ఒకడు. సాయి కుమార్ మనలో ఎప్పుడు ఒకడు. మనకి అన్న, తమ్ముడు, నారాయణ అంటాడు, బాబా బాలా అంటాడు. ఒరే అది మన నారాయణ, మన సాయి కుమార్ తాలూకా జీవితం బరంపురంలో సాయి కుమార్ కి తెలియని ఏ ఒక్కడు లేడు. ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్కడు, అందరూ సాయిని స్వయంగా తెలుసు. మా ఇంట్లోనే కాదు, మన అందరి ఇళ్ళు కూడా చాలా ప్రామినెంట్ ఫిగర్ మనకి సాయి. మనకి నిజంగా
దేవుడు చేసిన పెళ్లితో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు 1974-75. మొన్న 9 జనవరి 2025 కల్లా తన 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అతని గురించి ఒక చిన్న వీడియో క్లిప్. రాము 1961 జూలై 27 పీజే శర్మ కృష్ణజ్యోతి దంపతులకు జ్యేష్ఠ పుత్రుడిగా జననం. 1972 అక్టోబర్ 20 మద్రాసు వాణిమహాల్లో నవ్వుల రారాజు శ్రీ రాజుబాబు గారి జన్మదిన సందర్భంగా గురువులు శ్రీ కాకరాల, శ్రీ జేవి రమణమూర్తి గారి నేతృత్వంలో మయసభలో దుర్యోధనుడిగా రంగస్థల ప్రవేశం. ఔరా ఈ రచనా చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమునధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతమాకర్షించుచున్నదే. విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి ఆశీర్వాదంతో నా నట ప్రస్థానం మొదలయ్యింది. 1974లో శ్రీ తాతినేని ప్రకాశరావు గారి దర్శకత్వంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కలియుగ శ్రీకృష్ణుడు నందమూరి తారక రామారావు గారి సంసారం అనే సినిమాలో శేఖర్ కి నేను మొట్టమొదటిసారిగా గాత్రదానం చేశాను. ఎలా దొరుకుతుందమ్మా? ఆ స్కాలర్షిప్ లాక్కుని మెడబెట్టి బయటికి నెట్టారు. మీలాంటి గొప్ప తల్లిదండ్రులు కన్న బిడ్డలకు దొరికేవి స్కాలర్షిప్లు కాదమ్మా, గురిత్రాళ్ళు. అలా ఎన్టీఆర్ గారి ఆశీర్వాదంతో మొదలైన నా డబ్బింగ్ ప్రస్థానం ఈ 50 ఏళ్లలో 1000 సినిమాలు దాటింది. ఒక నిజం చెప్పండి, మీ మనసులో ఇప్పుడు 2 రకాల అభిప్రాయాలకి పోటీ జరుగుతోంది, అవునా? మ్యాచ్ బాక్స్ పోలీసులంటే పొలిటీషియన్స్ కి తొత్తున పడుండే గుండాలనుకుంటున్నారు. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఏమ్మా, మనసుతో నాకు ప్రకృతిని చూసే శక్తినిచ్చిన జ్యోతి ఆ ప్రకృతిలో తాను కలిసిపోయినప్పుడు నా మనసు తెలుసుకోలేదమ్మా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలకి ఇస్తాను. ఇంకా అమితాబ్, వినోద్ ఖన్నా, సిల్వెస్టర్ స్టాలిన్, మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి, విష్ణువర్ధన్, శంకర్ నాగ్, అనంత్ నాగ్, విజయకాంత్, సత్యరాజ్, ప్రభు, అర్జున్ ఈ నట చక్రవర్తులందరికీ గాత్రదానం చేశాను. తమిళంలో మన చిరంజీవి గారికి, నాగార్జునకు, రాజశేఖర్ కి, నందమూరి యువసింహం నటసింహం శ్రీ బాలకృష్ణ గారికి రౌడీ ఇన్స్పెక్టర్ లో డబ్బింగ్ చెప్పాను. பார்க்கறேன்னு சவால் விட்ட நீ தைரியம் இருந்தா முகத்துல மீசை உள்ள எங்கிட்ட வாழும் கிளவிக்கிட்ட வந்தீங்க. நீ என்ன ஆம்பளனா? உன் தம்பியை காலேஜில் இருந்து சஸ்பெண்ட் செய்ய வச்ச, உன்னை சொசைட்டில இருந்து சஸ்பெண்ட் செய்ய. యువ కళా వాచస్పతి, వాయిస్ ఆఫ్ ఆంధ్ర ఇలాంటి బిరుదులతో నాన్న ఇచ్చిన నా గొంతుకు సత్కారాలు అందుకున్నాను. నాన్న థ్యాంక్ యూ. బాలనటుడిగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ మా శేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ సంగీత విభావర్ని ప్రారంభిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు యంగ్ తరంగ్ మా ప్రవీణ్ తమ్ముడు, ఒక్కసారి మీ చప్పట్లతో మాకు కొంచెం ఎనర్జీ ఇస్తే థ్యాంక్ యూ. అలాగే మా గాయని శ్రీలలిత, మా ఇంకొక గాయని పావని గారు,
థ్యాంక్ యూ. నా పేరు రాము. బాలుగారి పాటలు ఎక్కువ పాడుతుంటాను. మీరు వినే బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం, ఈ శివస్థుతి నాదే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లో వినిపించేది. అలాగే ఈ ఆర్కెస్ట్రా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కుమారి గారికి కూడా, మా సూర్యకుమారి గారికి కూడా మీ కరతాళ ధ్వనుల ద్వారా స్వాగతం తెలియజేసుకుంటూ మా సంగీత విభాగాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సంవత్సరం మనమందరికీ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాద వర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాద వర సిద్ధి వినాయక.
జై శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హాయ్ బరంపూర్ అందరికీ నమస్కారం. మీ అందరినీ ఇలా చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది. సిఎంఆర్ సంక్రాంతి సంబరాలు మెగా కల్చరల్ ఈవెంట్ని అంగరంగ వైభవంగా జరిగిస్తున్నటువంటి కమిటీ మెంబర్స్కి ఆంధ్ర భాషాభివర్ధిని సమాజం అండ్ తెలుగు అసోసియేషన్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈరోజు సెలబ్రిటీస్గా ఉన్నటువంటి మరి వారందరి గురించి చిన్నగా ఒక బ్రీఫ్గా నేను మీకోసం ఆల్రెడీ మీకు తెలిసిందే, కాకపోతే మా మాటల్లో మీకోసం చెప్పడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఈరోజు ద ఫేమస్ మనందరి అభిమాన యాక్టర్ సాయి కుమార్ గారు ఉన్నారు. ఒక్కసారి మీ అభిమానాన్ని మీ చప్పట్ల ద్వారా, మీ అభిమానం ఎంత ఉందో చూపించండి ఒక్కసారి మీ చప్పట్ల మధ్య. థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ వారికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి POLICE దానికి డెఫినేషన్ చెప్పాలంటే సాయి కుమార్ గారే చెప్పాలి. ఇది నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ వారి మాటల్లో ఆ గంభీరమైన వాయిస్ లో మీరు వినాలి. ఆ పోలీస్ కి డెఫినేషన్ అన్నది ఆల్రెడీ మీరు చాలా సార్లు వినుంటారు, కానీ మీ ముందు ఆ గంభీరమైన వాయిస్ తో మరి ఆ పోలీస్ కి నిర్వచనం, ఆ డెఫిషియన్సీ ఏంటన్నది మీరు తప్పనిసరిగా వినాలని నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా స్టేజ్ మీదకి వస్తారు. చాలా మందిని అంటే చాలా మాటలు కొంతవరకే మనల్ని ప్రభావితం చేస్తాయి, కానీ సాయి కుమార్ గారు చెప్పినటువంటి కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు, అదే చేత కాకపోతే పాకుతూపు, ఇలాంటి ఒక స్ట్రెంగ్థింగ్ వర్డ్స్ అన్నమాట. అలాంటి వర్డ్స్ విన్నప్పుడు మనం లోలో ఉన్నప్పుడు మనకు అవన్నీ ఎంతగానో ప్రభావితం చేస్తాయి, మనల్ని ఎంతో ముందుకు నడిపిస్తాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కాకపోతే ఎవరో ఒకరి ద్వారా మనం ప్రభావితం కాబోతుంటాం. వారిని చూసి మనం ముందుకు వెళుతూ ఉంటాం. అటువంటి వారిలో మరి సాయి కుమార్ గారి పోలీస్ స్టోరీస్ ని, ఆయన పోలీస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేటప్పుడు ఆయన సినిమాల్ని మనందరూ కూడా చూసి ఎంతగానో ప్రభావితం అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్. వారి గురించి మాట్లాడే అర్హత నాకు లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ఈ స్టేజ్ మీద వారి గురించి మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ రాము గారు ఉన్నారు. ఎన్నో సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్ గా ఆయన వర్క్ చేశారు. బాలు గారు మన మధ్య లేరు, కానీ రాము గారు పాడుతున్నప్పుడు రాము గారే కనిపిస్తారు, కానీ మన కళ్ళు మూసుకుంటే బాలు గారు వినిపిస్తారు. అంత చక్కటి ఆయన సుతిమెత్తనైన వాయిస్ తో మనల్ని అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన వ్యక్తిత్వం కూడా సుతిమెత్తగానే ఉంటుంది. ఎక్కువగా మాట్లాడరు, చాలా తక్కువగా మాట్లాడతారు. నేను ఒక్కొక్కరి గురించి తర్వాత చెప్తాను. ముందుగా మీకోసం పాటలు. ఓకే, కార్యక్రమంలో తర్వాత పాట. శుభాకాంక్షలు. నా పేరు పావని. ఆల్రెడీ నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేశారు. నేను ఆల్రెడీ తమన్ గారికి స్కంద అనే మూవీలో పాడడం జరిగింది, అలాగే రభస అనే మూవీలో కూడా పాడాను. రీసెంట్ గా రవితేజ గారు యాక్ట్ చేసిన ఈగల్ అనే మూవీలో పాడాను. అండ్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ గా MM కీరవాణి గారు ఆస్కార్ అవార్డ్ విజేత అయినటువంటి MM కీరవాణి గారి గ్రూప్ లో నేను విశ్వంభర అనే సినిమాకి కంపోజింగ్ అసిస్టెంట్ గా కూడా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పెట్టిన ముక్కు సంతలా విరిసింది తుమ్మెదా,
వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేవు పొంగుతుంటే ఇంటింటా ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొండే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు మంచి మర్యాదని పాప పుణ్యాలని నవ్వి మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా మాటని చెబుతా ఈ స్వాగతాలు నీదే నిజాయితీ మాసిపోదు మచ్చలేని మనసు మాది మంచి పెంచు మమత మాది నదిలో బొమ్మరిల్లు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా పాటే పంచామృతం మనసే బృందావనం కడితేనే ఒళ్ళు చల్లో పాటే మకరందం చూపే శ్రీగంధం చిరునవ్వి సాటి చల్లో సంఘ తాళాలతో మేజువాణి చూడు మత్తెళ్ళని మోగిపోని చింతకొస్తే పండగాయ చెప్పలేని బంధమాయ వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా హై సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేవు పొంగుతుంటే ఇంటింటా ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొండే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మరొక చక్కని డివోషనల్ సాంగ్ తో నేను మీ ముందుకు రాబోతున్నాను. శృతి నీవు గతి నీవు. నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ధృతి నీవు ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవో గతి నీవో ఈ నా కృతి నీవో భారతీ థ్యాంక్ యూ సార్ గారి గురించి ఆవిడ మాటల్లోనే విన్నాము. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు పాడతా తీయగాలో విన్నర్గా నిలిచినటువంటి ప్రవీణ్ గారు. బాలు గారికి ఇష్టమైన సింగర్. అంటే కొత్త పాటలు ఈ తరహా కుర్రోళ్ళు ఏంటంటే కొత్త పాటలే పాడతారు అనుకుంటారు, కానీ కాదు. పద్యాలు పాత మరి ఎంత చక్కగానో పద్యాలతో చాలా ఆకట్టుకున్నాడు ప్రవీణ్ అందరినీ కూడాను. మరి ప్రవీణ్ ఒక్కడు తన స్టేజ్ మీద డాన్స్ చేయడమే కాకుండా తనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీ అందరి చేత కూడా డాన్స్ చేయించగలడం. ఓకేనా? అదేంటో ఇప్పుడు మీరు చూడండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా నేను అంత అభిమానించేటువంటి నా అభిమాన నటులు సాయి కుమార్ గారు ముందు పాడడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అలాగే ఆస్ట్రేలియాలో నేను సాయి కుమార్ గారితో కలిసి టూర్ చేసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి పాట పాడాను ఆ స్టేజ్ పైన. సో ఈరోజు మళ్ళీ వారు అడిగారు అనమాట, సార్ అడిగారు ఆ పాట అక్కడ పాడవా అని చెప్పేసి. సో మళ్ళీ పాడదామని అనుకుంటున్నాను ఈ పాట. నందమూరి తారక రామారావు గారికి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కొంచెం గట్టిగా చప్పట్లు మోగించండి. కమాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాట చాలా రేరెస్ట్ సాంగ్ ఇది. ఈ వినగానే చాలా మంది కూడా చాలా ఆనందపడతారు. సో ఈ పాట నేను స్టార్ట్ చేసిన వెంటనే మీ దగ్గర నుంచి చప్పట్లు ఖచ్చితంగా వస్తాయి. డామ్ ష్యూర్. హియర్ వి గో. పాడవే కళలన్నీ ఒకటేనని ఆడవే అనుదాన సురభామిని గానమేదైన స్వరములొక్కటే పరివసాన నిజనిగా ఇంక మగ మగ సమగ సని సగని నాట్యమేదైన నడక ఒక్కటే భాష ఏదైన భావమొక్కటి అన్ని కళల పరమార్థమొక్కటి అందరినీ రంజింపజేయుటి ఆడవే ఔదార సురభామిని ఓహో రంభ సకల కళా నికురంభ రాళ్ళనైన మురిపించే జాడవట ఏది నీ హావభావ విన్యాసం ఏది నీ నాట్య కళా చాతుర్యం కడలందు మేతిని అమరనాథునికి ప్రియవధూతిని అరువదినాలుగు కడలందు మేతిని అమరనాథునికి ప్రియవధూతిని సరసాలలో ఏ సురశాలలో సరసాలలో ఏ సురశాలలో సాటిలేని శృంగార వాటిని నిత్య వినూతన రాగ శ్రవంతిని రసవంతిని జయ జయవంతిని రసవంతిని జయ జయ
అరుదాన సురభామిని ఓహో ఊర్వశి అపురూప సౌందర్య రాశి ఏది నీ నయన మనోహర నవరసలాస్యం ఏది నీ త్రిభువన మోహన రూప విలాసం మదనుని పిలుపే నాదము స్మరకథన శాస్త్రమే నా వేదము మదనుని పిలుపే నాదము స్మరకథన శాస్త్రమే నా వేదము కనువిందుగా కరగని పొందుగా కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము పంతులేని శృంగార పిపాసిని తరతరాల మీ ప్రేయసిని చారుకేసిని ఆడవే అరుదాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేననే ఆడవే అరుదాల సురభామిని ఓ మేనక మదనమయూఖ సాగించు నీరాసలీలా చూపించు శృంగారలీలా సాగించు నీరాసలీలా నగవులతో మేని వేగువులతో నగవులతో మేని వేగువులతో వదలుని కిల్చు వయ్యారి నరజాడను ఏ చోట తాకినా ఏ కోట మీటినా మరువులను కించి మరును చిలికించు మధురమైన రసవీణను రతిరాజ కళా ప్రవీణను సారంగలోచనను ఆడవే ఔదాన సురభామిని పాడవే కళలన్నీ ఒకటేననే ఆడవే ఔదాన సురభామిని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అంటే బోల్ బేబీ బోల్ సూపర్ సింగర్ పాడతా తీగ స్వరాభిషేకం స్వర నీరాజనం సరిగమప లిటిల్ ఛాంప్స్ వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసి విన్నర్గా నిలిచి మరి మనందరికీ కూడా చాలా ఇష్టమైన సింగర్ అనే కాదండి ఈ బుట్ట బొమ్మ మన ఇంట్లో ఇలాంటి ముద్ద బొమ్మ ఉంటే ఎంత బాగుంటుందో అనిపించేలా ఉంటుంది శ్రీలలిత అవునా కదా యూట్యూబ్ లో ఈ మధ్యలోనే కాంతారా సినిమాలో వరాహ రూపం ఈ పాటని కజు ఇన్స్ట్రుమెంట్ తో రీక్రియేట్ చేసి 9 మిలియన్ వ్యూస్ సంపాదించుకున్నటువంటి శ్రీలలితకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. మరి నా మాటలు ఆపి ఆమె పాట విందాం. సిఎంఆర్ సంక్రాంతి సంబరాలు 2025 ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో నేను పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరి కోసం ఒక అద్భుతమైన పాట స్వాతికిరణం మూవీలోంచి.
అద్భుతం, సూపర్.